హాయ్ అండి, రైతు సోదరులకి నా నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నాకు వడ్లు దేనికి కాలేదు అంటే నా వరకే కదండి, చాలామందికి అయితే వడ్లు అయితే కాలేదు. నా వరకైతే వీడియో అయితే చేస్తున్నాను. వడ్లు దేనికి కాలేదు మీకైతే రీల్గా అయితే పొలం దగ్గరికి అయితే వచ్చి వీడియో అయితే చేస్తున్నాను. రీల్గా చేస్తున్నానండి. వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూస్తేనే మీకు అర్థం అవుద్ది అన్నమాట. సగం చూసి సగం చూడకపోతే మీకైతే అర్థం కాదండి. లాస్ట్ వరకు చూడండి, చూసి లైక్ చేయండి. ఈ సంవత్సరం రబీలో వచ్చేసి చాలా నష్టమైతే ఈ బీపీటీలు అయితే రైతునైతే చాలా నష్టపరిచిందండి. అది ఎలాగంటే మీకు రియల్గా అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంతలా గంట చూడండి, పెద్ద గంట. ఇదే గంట ప్రతి ఒక్క పిలక ఎన్నుగాని తీసుంటే గ్యారెంటీగా ఈ బీపీటీలు 5 పుట్లు, గ్యారెంటీగా ఈ బీపీటీలు 5 పుట్లకి తగ్గదండి. ఎకరాకి 5 పుట్లు తగ్గదు. ఈ గంటంతా ఎన్నుగాని తీసుంటే ఈ గంట మీకు చూపిస్తున్నాను. దీంట్లో ఎన్ని కంకులు వచ్చిన్నాయా, ఎన్ని కంకులు రాని ఉన్నాయా మీకైతే చూపిస్తానండి. మీకైతే వీడియోలోనే మీకైతే అర్థమవుద్దండి. ఇవన్నీ కంకి తీసిన గంటలు అన్నమాట. ఇవి అంటే పిలకలు అన్నమాట. ఇవే లెక్క పెట్టి చూద్దాము. ఇంతలా గంటకి ఎన్ని కంకులు వచ్చినాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 అండి. ఈ 21 కంకి వచ్చింది. నేను అంతకుముందు వీడియోలో ఒక గంటకు వచ్చేసి 200 పిలకలు 200 పిలకలు చూపించాను అనమాట. ఈ 200 పిలకల్లో ఒకవేళ ఒక 50 పిలకలు పోయినా 150 పిలకలన్నా వచ్చినా కూడా రైతుకి ఏం నష్టం లేదండి. అలాగే ఈ గంటకు వచ్చేసి 100 పిలకల దాకా పైనే ఉన్నాయి అన్నమాట. 100 పిలకల దాకా. దీంట్లో వచ్చింది కంకి వచ్చింది 21 కంకి వచ్చింది. కొరవయన్నీ ఏమైపోయినాయో మీకు ఈ గంటలోనే మీకైతే చూపిస్తానండి. చూడండి, మొత్తం ఎన్ని తీయకుండానే కొడుపులు చూడండి. ఈ గంటలోనే ఎన్ని కొడుపులు వచ్చున్నాయో ఇవన్నీ ఒక పక్కకి తీస్తానండి. కావండి దీంట్లో. చూడండి, ఇవన్నీ మొత్తం కొడుపులు వినేసినాయి అన్నమాట. ఇవే గట్టిగా అమ్మడెమ్మడి 80-100 కొడుపులు వినేసిన పిలకలు అన్నమాట. దీంట్లో ఈ సగాట్లో ఎన్ని తీసింది ఇది. పిలకలో ఎన్ని తీనా పిలకలు ఇవే తక్కువగా ఉన్నాయండి, ఇవి ఎక్కువ అయినాయి. మొత్తం కొడుపులు చూడండి. కొడుపులు కానీ వస్తే ఎన్నో మటుకు రాదండి. ఏ ఉల్లు కోళ్ళు కూడా అని అంటారు. మీకైతే రీల్గా అయితే చూపించానండి. రైతుకి వడ్లు దేనికి కాలేదు, అందుకని మీ బాగా గంటని పరిశీలించి మీకైతే చూపించాను. అందువల్ల ఈ బీపీటీలు అయితే వడ్లు అయితే కాలేదండి. ఈ సంవత్సరం కొడుపులు వినేసింది, నార్లు కానించి కొడుపులు అయితే వినేసింది. మేము అమ్మడెమ్మడి 2-3 సార్లు కూడా గోలికలు వేసాము. గోలికలు వేసినా కూడా కంట్రోల్ కాలేదండి. అవి దేనివల్ల అంటే వాతావరణం ప్రభావం వల్ల కావచ్చు. అందువల్ల కొడుకులు అయితే వినేసింది. అందువల్ల ఎక్కువ వడ్లు అయితే కాలేదు.
రైతు అయితే ఈ సంవత్సరం చాలా వరకు నష్టపోయే అవకాశంగా ఉంటుంది. సొంత పొలం రైతు అయితే ఒక రకం అండి, కౌలు రైతులు అయితే చాలా అయితే నష్టపోయే అవకాశం అయితే ఉందండి. సరేనండి, ఇలాంటి రైతు వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.